క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, మనం సామాన్య కాలంలో 12వ ఆదివారంలో ఉన్నాం. ఈ ఆదివారం రోజున దివ్య గ్రంథ పట్టణాలను మనం చూసినప్పుడు మొదటి పట్టణము యోబు గ్రంథము 38వ అధ్యాయం 1వ వచనం మరియు 8వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం మొదటి పట్టణంలో ఆలకించాం. సువిశేషం మార్కు శుభవార్త 4వ అధ్యాయం 35వ వచనం నుంచి 41వ వచనం వరకు మనం ఆలకించాం. యోబు గ్రంథం మనకు నీతిని వ్యక్తం చేసేటటువంటి ఒక కథను మనకు తెలియచేస్తూ ఉంది. యోబు అనే నీతిమంతుడు ఒకడున్నాడు. అతడు దైవభక్తి కలిగినటువంటి వాడు. అలాంటి నీతిమంతుడు దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించడం ద్వారా దేవుడు అతని యందు ఆనందించి అతనికి సకల ఐశ్వర్యాలను ఇచ్చాడు. పెద్ద కుటుంబాన్ని, పిల్లా జల్లలను అందరినీ కూడా నిండుగా ప్రసాదించాడు. ఏ లోటు లేకుండా సుఖ సంతోషాలతో యోబు జీవిస్తూ ఉన్నాడు. కానీ దురదృష్టం అతనికి తగులుకుంది. అతడు ఈ దురదృష్టపు పరిస్థితిలో సమస్తాన్ని కోల్పోయాడు. ఆస్తిపాస్తులను అన్నిటినీ కోల్పోయాడు. కుటుంబంలోని బిడ్డలందరూ కూడా దూరమయ్యారు. ఇక ఇది చాలదన్నట్లు అతని శరీరానికి రాచపుండ్లు తగులుకున్నాయి. ఆ రాచపుండ్ల నుండి చీము, రక్తము, రసి కారుతూ ఉంటే అతడు ఆ పుండ్ల నుండి వస్తున్నటువంటి దురదను సహించలేక శలపెంకులతో ఆ శరీరాన్ని గోక్కుంటూ భయంకరమైనటువంటి దీనస్థితిలో జీవితాన్ని గడపనారంభించాడు. యోబు చరిత్రను మనం పరిశీలించినప్పుడు అతని జీవితం ఈ విధంగా ఒక్కసారిగా తలక్రిందులైనట్లుగా మనం గమనిస్తాం. యోబు గ్రంథాన్ని గ్రంథ రచయిత బబిలోనియా ప్రవాసం తరువాత రాశాడు. గ్రంథ రచయిత యొక్క ఉద్దేశం ఒకటే. ఇశ్రాయేలీయులు బబిలోనియాకి బానిసలుగా వెళ్ళారు. బానిసలుగా అష్టకష్టాలు అనుభవించారు. అయినప్పటికీ యోబు ఏ విధంగా తన జీవితంలో అన్ని కష్టాలలోనూ, బాధల్లోనూ, సమస్తాన్ని కోల్పోయిన పరిస్థితిలోనూ దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవించాడో అదే రీతిలో ఒక విశ్వాసపాత్రమైన జీవితం జీవించే వ్యక్తి ఖచ్చితంగా కష్టాల్లో, బాధల్లో కూడా దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవించాలని, ఆయన మీద ఆశను నిలుపుకొని, ఆయన అంటిపెట్టుకొని, ఆయన యందు నిరీక్షణతో జీవించాలన్న విషయాన్ని తెలియచేయడానికే రచయిత ఈ గ్రంథాన్ని రాశాడు. సాతాను దేవునికి, మానవునికి శత్రువు. అది ఒకరోజు దేవుని సన్నిధికి వెళ్ళి, నీవు యోబుని ఎంతగానో కాపాడుతూ ఉన్నావు, అందుకే యోబు నిన్ను ఆరాధిస్తున్నాడు, నిన్ను స్తుతిస్తున్నాడు, నీవు చెప్పినట్లుగా జీవిస్తూ ఉన్నాడు. కానీ నీవు ఒక్కసారి యోబుకి నీవు ఇస్తున్నటువంటి రక్షణను తీసివేస్తే, అతనికి ఇచ్చిన సిరి సంపదలన్నిటినీ కూడా నీవు వెనక్కి తీసుకుంటే తప్పకుండా అతడు నిన్ను వ్యతిరేకిస్తాడు, నిన్ను నిందిస్తాడు అని చెప్పి సాతాను ప్రభువుతో పలికింది. కానీ ప్రభు దానికి ఒప్పుకోలేదు. పరిస్థితి ఎలా ఉన్నా యోబు తనను అంటిపెట్టుకుని ఉంటాడని, తన మీద నమ్మకంతో, విశ్వాసంతో జీవిస్తాడని దేవుడు పలికాడు. అప్పుడు సాతాను అది వాస్తవం కాదని ప్రభువుని వ్యతిరేకించింది. అప్పుడు దేవుడు సాతానుకి యోబును పరీక్షించడానికి అనుమతినిచ్చాడు. నిజానికి ఏ పరీక్ష అయినా దేవుని అనుమతితోనే, దేవుని నుండే వస్తుంది. అంతే తప్ప సాతాను మనల్ని నాశనం చేయగలిగిన శక్తి కలది కాదన్న సత్యాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. దైవశక్తి మనకు తోడుగా ఉన్నప్పుడు సాతాను మనల్ని ఏమీ చేయలేదు. మనము దేవుని మీద ఆధారపడాలి, దేవుని శక్తిని గట్టిగా నమ్ముకొని జీవించాలి. ఈ మధ్య కాలంలో అనేక మంది చేతబడులకు భయపడుతూ, బ్లాక్ మ్యాజిక్లకు భయపడుతూ, దుష్టశక్తికి భయపడుతూ ఉన్నారు. ఇది నిజానికి పిచ్చి పని. నీవు నిజంగా దేవుడిని నమ్ముకుంటే, దేవుని మీద ఆధారపడి జీవించడం నీకు తెలిస్తే తప్పకుండా నీవు ఎలాంటి దుష్టశక్తికి భయపడనవసరం లేదు. ఎందుకంటే ఆ దుష్టశక్తి కూడా చివరికి దేవునికి విధేయురాలు, దేవుని యొక్క ఆధీనంలోనే ఉంటుంది. దేవునికి అతీతమైంది దుష్టశక్తి ఏమీ కాదు. దుష్టశక్తిపై సర్వాధికారం దేవునిదేనన్న సత్యాన్ని మనం విశ్వసించాలి. నిజమైన విశ్వాసకు ఉండవలసిన లక్షణం అదే. మనం దేవుని శక్తిని, అతని మహోన్నతమైనటువంటి ఉదార గుణంతో మనకిచ్చే రక్షణను మనం నమ్ముకోవాలి. ప్రతి విశ్వాసి ఆ నమ్మకంతో జీవించాలి.
ఇశ్రాయేలీలు బబిలోనియా ప్రవాసంలో యోబు వలె సమస్తాన్ని కోల్పోయి అనేక కష్టాలు అనుభవించారు. కానీ అంత భయంకరమైన కష్టాలతో కూడిన పరిస్థితిలో కూడా వాళ్ళు దేవుని విడిచిపెట్టకూడదని, దేవుని అంటిపెట్టుకుని విశ్వాసంతో దేవుని చిత్త ప్రకారం ఆయన వాక్యానుగుణంగా నమ్మకపాత్రంగా జీవించాలని ఇశ్రాయేలీలకు ప్రబోధించడమే గ్రంథకర్త యొక్క ఉద్దేశం. ఇంతకీ యోబు ఈ పరీక్షలో గెలిచాడా? తన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడా? దేవుని పక్షాన నిలబడి విజయం సాధించాడా అంటే తప్పకుండా ఆ విజయాన్ని సాధించాడని చెప్పవచ్చు. అయితే ఇంతకీ నమ్మకపాత్రమైన జీవితం అంటే ఏంటి, విశ్వాసపాత్రమైన జీవితం అంటే ఏంటి అని అడిగితే, ఎవరెవరైతే దేవుడు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా దేవుని చిత్తాన్ని గ్రహించుకొని ఆయన వాక్యానుగుణంగా అతన్ని అంటిపెట్టుకొని విశ్వాసంతో నమ్మకంతో అతనితో జీవిస్తారో వారు ఆ నమ్మకపాత్రమైన జీవితం జీవించిన వారు అవుతారు. దేవుడు వాళ్ళ మీద పెట్టుకున్న విశ్వాసాన్ని వాళ్ళు వమ్ము చేయలేదు కాబట్టి వాళ్ళు విశ్వాసపాత్రమైనటువంటి వ్యక్తులుగా పరిగణించబడతారు. కాబట్టి దేవుని చిత్తాన్ని దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు గ్రహించుకుంటూ దేవునికి ప్రాధాన్యతనిస్తూ మన జీవితాలను ధన్యం చేసుకునే వ్యక్తులుగా మనం ఉండాలని ఈ గ్రంథం మనల్ని కోరుతూ ఉంది. దేవుడు నీతిమంతులకు బహుమానాన్ని ఇస్తాడని, పాపాత్మలను శిక్షిస్తాడని యూదులు చాలా గట్టిగా నమ్మేవాళ్ళు. కానీ ఈనాడు రచయిత ఈ నమ్మకాన్ని కొట్టిపారేశాడు. యోబు పాపి కాదు, అతడు నీతిమంతమైన జీవితం జీవించాడు. అయినప్పటికీ అతడు అనేక పరీక్షలకు గురి అయ్యాడు. వాస్తవం ఏమిటంటే ప్రతి ఒక్కరూ పరీక్షించబడతారు. ఈనాడు నీతిమంతుడైనటువంటి యోబు పరీక్షించబడ్డాడు. పరీక్షలు మనకి తథ్యం. ఈ పరీక్షల్లో పుటం వేయబడినటువంటి లోహం తన మలినాన్ని పోగొట్టుకొని స్వచ్ఛమైన లోహంగా బయటకు వస్తున్నట్లు, బంగారం పుటం వేయబడినప్పుడు స్వచ్ఛమైన విలువైన బంగారంగా తిరిగి వచ్చినట్లు, మనం కూడా పరీక్షల్లో నమ్మకపాత్రంగా దేవుడు నిలుపుకున్నటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టే వ్యక్తులుగా మనము ధైర్యంతో నిలబడి సహనంతో ఓపికతో శ్రమలను భరించి విశ్వాసంతో పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు తప్పకుండా మన విలువను మనం పెంపొందించుకుంటా మన జీవితానికి మనం ఒక అర్థాన్ని పరమార్థాన్ని చేకూర్చుకోగలుగుతాం. మనం విజయం సాధించిన వ్యక్తులుగా నిలబడతాం. కాబట్టి మనం పరీక్షల్లో నిలబడాలి అని పవిత్ర గ్రంథం మనల్ని కోరుతూ ఉంది. పవిత్ర గ్రంథంలో మనం చూసినప్పుడు పరీక్షించబడని విశ్వాసం అంటూ ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ పరీక్షించబడ్డారు. పరీక్షించబడిన విశ్వాసం ద్వారానే ఎవరైనా విజయం సాధించారు, ఖ్యాతిని గడించుకోగలిగారు. అబ్రహాము పరీక్షించబడి విశ్వాసులందరికీ తండ్రి అయ్యాడు అని పవిత్ర గ్రంథం ప్రత్యేక విధంగా పరీక్షించబడే విశ్వాసం గురించి మనకు వెల్లడి చేస్తూ ఉంది. గ్రంథకర్తకు నిత్య జీవితం గురించి పెద్ద అవగాహన లేదు. ఆ రోజుల్లో అప్పటి వరకు నిత్య జీవితం గురించి ఉన్నటువంటి ఆ కొద్దిపాటి అవగాహనను బట్టి రచయిత తన రచనల్లో నిత్య జీవం గురించి కొద్దిగా వర్ణించగలిగాడు తప్ప పరిపూర్ణమైనటువంటి అవగాహనను అతడు నిత్య జీవం గురించి ఈ గ్రంథంలో ఇవ్వలేకపోయాడు. ఈ లోక శ్రమలకు ఎంతటి మహత్యం ఉందో మనకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మనము క్రీస్తు ప్రభు యొక్క శ్రమలో మరణ పునరుత్థానాలను గ్రహించుకొని ఆ శ్రమల మరణ పునరుత్థానాల వెనకాల దాగున్నటువంటి మహాత్మ్యాన్ని మనము తనివితీరా అనుభవించిన వాళ్ళం కాబట్టి శ్రమలకు ఉన్నటువంటి గొప్పతనము, ఆ శ్రమల ద్వారా మనం పాప పరిహారం చేసుకొని దేవునికి మరింత దగ్గరై దేవుడిచ్చే నిత్య జీవానికి మనం వారసులమవుతామన్న సత్యాన్ని మనం గ్రహించుకోగలుగుతున్నాం. కాబట్టి ఆ శ్రమల మహత్యం ఏంటో మనకు బాగా తెలుసు. కానీ ఆ శ్రమల గురించి పెద్దగా తెలియనటువంటి ఆ రోజుల్లో యోబు అనుభవించినటువంటి శ్రమలో వారికి చాలా అయోమయాన్ని తీసుకుని వచ్చింది. శ్రమల జీవితంలో తథ్యం. ఈ తథ్యమైనటువంటి శ్రమలను జీవితంలో ఓపికతో సహించుకుంటూ దేవుణ్ణి అంటిపెట్టుకుని జీవిస్తారో వాళ్ళు తమ జీవితానికి మరింత విలువను ఆపాదించుకోగలుగుతారని ఈ గ్రంథం వెల్లడి చేస్తూ ఉంది. శ్రమల మార్గమే దేవుని మార్గం. సుఖాల వెనకాల పరిగెత్తే వాళ్ళు తప్పకుండా దేవుని సంతోష పెట్టకుండా మిగిలిపోతారు. కాబట్టి మనము మన సిలువలను మోసుకుంటూ ముందుకు సహనంతో ఓపికతో విశ్వాసంతో సాగే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవునికి మన విషయంలో అనేక ప్రణాళికలు సంకల్పాలు ఉంటాయి. అయితే వాటన్నిటినీ కూడా పరిపూర్ణంగా అర్థం చేసుకోవడం మన వల్ల ఏ పని కాదు. మన మానవ మేధాశక్తికి దేవుని ప్రణాళికలు పరిపూర్ణంగా అర్థం కావు.
కాబట్టి మనము పరిపూర్ణంగా దేవుని యొక్క ప్రణాళికలను, అతని ఆలోచనలను గ్రహించుకోగలము అని అనుకోవడం మన మూర్ఖత్వం. యోబుని 3 స్నేహితులు కూడా యోబు వద్దకు వచ్చి అతడు అనుభవిస్తున్నటువంటి శ్రమలను చూచి, నీవేదో ఘోరమైన పాపం చేశావు, అందుకే ఆ పాప ఫలితంగా ఈనాడు ఇన్ని శిక్షలను, ఇన్ని శ్రమలను అనుభవిస్తూ ఉన్నావంటూ యోబును నిందించారు. కానీ యోబు, నేను ఏ పాపమూ చేయలేదు, నేను అమాయకుడను, నేను నీతిమంతమైన జీవితమే జీవించాను, అయినా నేను ఎందుకు ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నానో నాకు అర్థం కాలేదు అంటూ తన నీతిని గురించి యోబు స్పష్టంగా వెల్లడి చేశాడు. ఈ లోకంలో నీతిమంతులు శ్రమలు అనుభవించడం గురించి మనకు పరిపూర్ణమైనటువంటి అవగాహన లేదు. ఈ గ్రంథంలో కూడా పరిపూర్ణమైన సమాధానం ఇవ్వబడలేదు. అందుకే రచయితకు ఈ జీవితం తరువాత వచ్చే నిత్య జీవితం గురించి పరిపూర్ణమైన అవగాహన లేదు. కారణం, అప్పటి వరకు నిత్య జీవితం గురించిన అవగాహన కొద్దిపాటి మాత్రమే ఉంది. దానిని మాత్రమే మనం ఈ గ్రంథంలో చూస్తాం. కానీ 38వ అధ్యాయం నుండి 41వ అధ్యాయం మధ్య యోబు దేవుని కార్యాలను తీర్పు తీర్చేటంతటి జ్ఞానం తనకు లేదని ఒప్పుకున్నాడు. దేవుని వాక్యం అతనికి, నీ జ్ఞానం ఎంత, నీవు దేవుని పరిపూర్ణంగా అర్థం చేసుకోగలవా, అతడు సృష్టించిన సృష్టిని నీవు అర్థం చేసుకోగలవా, నీ జ్ఞానం చాలా పరిమితమైంది, అపరిమితమైన దైవ జ్ఞానాన్ని నువ్వు గ్రహించలేవని దేవుని వాక్యం యోబుతో చెప్పగా యోబు దానికి అంగీకరించాడు. ఈ చివరి అధ్యాయంలో మానవునికి ఈ సృష్టిని గురించి చాలా తక్కువ తెలుసని చెబుతూ, అంతే రీతిలో ఈ సృష్టిని చేసిన సృష్టికర్త గురించి కూడా మానవునికి చాలా తక్కువ తెలుసని ఈ గ్రంథంలో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇదే భాగం నుండి చివరి భాగంలో ఉన్నటువంటి ఆ చివరి వాక్యాలను మనం మొదటి పట్టణంలో ఆలకించాం. మహాసముద్రాన్ని సృష్టించిన వాడు దేవుడే, ఆ సృష్టికి ఎల్లలు ఏర్పాటు చేసినది దేవుడే, ఆ సముద్రాన్ని అప్పుడే పుట్టినటువంటి బిడ్డను పొత్తుగుడ్డలలో చుట్టి పెట్టినట్లుగా ఆ మహాసముద్రాన్ని దేవుడు మేఘాలలోనూ పొగమంచులోనూ చుట్టి ఉంచాడు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైందంటూ ఏమీ లేదు. ఆ విధంగా దేవుడు సముద్రానికి ఎల్లలు ఏర్పాటు చేశాడు. దాన్ని పొంగి పొరలకుండా దానికి హద్దులు ఏర్పాటు చేశాడు. సముద్రము ఉవ్వెత్తున ఎగసిపడుతూ భూమి మీదకు రాకుండా దేవుడు దానికి పరిధులు నిర్మించాడు. అదే రీతిలో మహాశక్తి కలిగినటువంటి ఈ సృష్టి శక్తులను దేవుడు తన ఆధీనంలో ఉంచుకున్నాడు. మహాసముద్రపు శక్తిని మానవుడు అదుపులో ఉంచగలగడం అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి మానవుని యొక్క అల్పమైనటువంటి శక్తిని, దేవుని యొక్క మహా పరిధులు లేని అపరిమితమైనటువంటి శక్తిని గ్రహించుకొని మానవుడు తన యొక్క దీనస్థితిని గ్రహించుకొని దేవుని మహోన్నతమైన స్థితిని అర్థం చేసుకొని నడుచుకోవాలని ఈ గ్రంథం తెలియచేస్తూ ఉంది. నేటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు మార్కు శుభవార్త 4వ అధ్యాయం 35వ వచనం నుంచి 41వ వచనం వరకు మనం చూసినప్పుడు కఫర్నాములో యేసుక్రీస్తు ఆ రోజంతా ప్రజలకు బోధిస్తూ అనేక స్వస్థతలు, అద్భుత కార్యాలు చేస్తూ గడిపాడు. నిజానికి అతడు అలసిపోయాడు. ప్రజలు ఇన్ని అద్భుత కార్యాలు చేస్తున్న యేసుక్రీస్తుని చూడడానికి తండోపతండాలుగా ఆయన దగ్గరకు వచ్చారు. ఇన్ని అద్భుత కార్యాలు చేస్తూ ఎంత గొప్ప బోధ చేస్తున్నటువంటి యేసుక్రీస్తువే నిజమైన మెస్సయ్య అని, వారిని తమ శత్రువులైనటువంటి రోమీయుల బారి నుండి విడిపించగలిగినటువంటి గొప్ప ఆ రాజరికపు మెస్సయ్య యేసుక్రీస్తువేనని గ్రహించి ఇంకా ఎక్కువ మంది తండోపతండాలుగా ప్రభు దగ్గరికి వచ్చారు. వారు ఆయనను, ఇక నీవు రోమీయుల మీద తిరగబడమంటూ, నీవు రాజరికపు మెస్సయ్యగా ప్రవర్తించమంటూ, తమ స్వతంత్ర్యాన్ని తిరిగి తీసుకుని వచ్చి యోధ సామ్రాజ్యాన్ని స్థాపించమంటూ ప్రభుని కోరడం ప్రారంభించారు. అందుకే అనేక సందర్భాలలో ప్రభు విశేషమైనటువంటి ఆ జనబాహుళ్యాన్ని వదిలిపెట్టి ఏకాంతంగా వెళ్ళిపోవడానికి చూడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 15వ వచనంలో కూడా వారు ప్రభుని రాజుగా అభిషేకించాలని చూసినప్పుడు ప్రభు వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ రోజున కఫర్నాములో ప్రభు ఉన్నప్పుడు అశేషమైన జనం ఆయన దగ్గరకు వస్తూ ఉండగా వారిని తప్పించుకొని వెళ్ళడానికి ప్రభు నిశ్చయించుకొని తన శిష్యులతో, మీరు గలిలయ సరస్సు ఆవలి తీరానికి వెళ్ళండి అని చెప్పి వారికి చెప్పి వారితో కలిసి ప్రభు కూడా
గలిలయ సరస్సు ఆవలి తీరమునకు ప్రజలను తప్పించుకొని వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడే ఉన్నటువంటి ప్రభు శిష్యులు పేతురు, ఆంద్రియ, యాకోబు, యోహానులు, వారితో పాటుగా వేరే పడవల్లో ఉన్న మరికొంతమంది ఆ ప్రభుని అనుసరించి శిష్యులతో సహా వాళ్ళు గలిలయ సరస్సు ఆవలి తీరమునకు బయలుదేరి వెళుతూ ఉన్నారు. ఈ విధంగా వాళ్ళు వెళుతూ ఉండగా తలవని తలపుగా వారికి పెద్ద తుఫాను ఎదురుపడింది. వారు తుఫానులో చిక్కుకున్నారు. గలిలయ సరస్సులో ఇలాంటి తుఫానులు సహజంగా ఏర్పడుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. సరస్సు చుట్టుప్రక్కల ఎత్తైన పర్వతాలతో సముద్ర మట్టానికి 600 అడుగులు క్రింది భాగంలో ఈ గలిలయ సరస్సు నెలకొని ఉంది. అనేక సందర్భాలలో పెద్ద గాలులతో తుఫానులు అక్కడ చెలరేగడం సర్వసాధారణంగా జరిగేటటువంటి క్రియే. అలాంటి ఆ తుఫానులో యేసుక్రీస్తు తన శిష్యులతో ప్రయాణం చేస్తున్నటువంటి పడవ వేరొక పడవలు చిక్కుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ భయంకరమైన తుఫాను ప్రభావంతో అలలు ఉవ్వెత్తున లేచి పడడం ద్వారా పడవ పగిలిపోతుందా అన్నంత భయానకమైన పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. శిష్యులు చాలా భయపడిపోయారు. అనేక సందర్భాలలో ఈ విధంగా తుఫానులు చెలరేగి పడవలు పగిలిపోయి అనేక మంది ప్రాణాపాయ స్థితిని ఎదుర్కోవడం ఆ పరిసర ప్రాంతంలో గలిలయ సరస్సులో జరిగినటువంటి పూర్వపు సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. కాబట్టి శిష్యులు చాలా భయపడిపోయారు. వాళ్ళు నిద్రపోతూ ఉన్నటువంటి ప్రభువుని వాళ్ళు లేపారు. ఇక్కడ ప్రభు యొక్క మానవ స్వభావాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు. అతడు రోజంతా పనిచేసి అలసిపోయి ఉన్నాడు. సహజంగా పనిచేసి అలసిపోయిన వాళ్ళు గాఢంగా నిద్రపోయినట్లే ప్రభు కూడా గాఢంగా నిద్రపోయాడు. అతడు అంత గాఢ నిద్రలో ఉండగా ఈ తుఫాను వచ్చినప్పుడు ఈ భయంకరమైనటువంటి ఈ అలలు, ఈ భయంకరమైన గాలులు, ఈ భయంకరమైన పరిస్థితి ఏది కూడా ప్రభువుని గాఢ నిద్రను భంగపరచలేకపోయాయి. ఈ విధంగా క్రీస్తు ప్రభు ఆ పడవలో నిద్రిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఆయనను తట్టి లేపారు. ప్రభు యొక్క మానవ స్వభావాన్ని మనం ఇప్పటివరకు చూచాం. ప్రభు నిద్ర లేచింది తడువు, వెంటనే మనం ఆయన దైవ స్వభావాన్ని కూడా స్పష్టంగా చూడగలుగుతాం. ఆయన వెంటనే గాలిని అలలను గద్దించగా వెంటనే అక్కడ గొప్ప ప్రశాంతత నెలకొని ఉండడం చూచినప్పుడు యేసుక్రీస్తుని యొక్క గొప్ప దైవ స్వభావాన్ని, దైవ శక్తిని మనం ఇక్కడ కనులారా చూడగలుగుతూ ఉన్నాము. ఆయనలోని మానవత్వం, దైవత్వం చాలా పరిపూర్ణంగా కలిసి ఉన్నాయి కదా. రెండు స్వభావాలు ఆయనలో మన ఊహలకు అందనటువంటి రీతిలో కలిసి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన్ను వారు నిద్రలేపారు. ఆయన అన్ని అద్భుతాలు అప్పటి వరకు చేయడం కనులారా చూచారు. ఆయన అన్ని అద్భుత కార్యాలు చేసిన అవన్నీ దేవుడు వారి మధ్య ఉన్నాడని చెప్పడానికి గొప్ప నిదర్శనమని వారు గ్రహించలేకపోయారు. తమ మధ్య దేవుడు ఉన్నాడని వారు అర్థం చేసుకోలేకపోయారు. మా ప్రాణాలకు వచ్చిన అపాయం ఏమీ లేదు, మా మధ్య దేవుడు ఉన్నాడు, ఆయనే మమ్మల్ని రక్షిస్తాడనేటటువంటి గట్టి విశ్వాసం వారిలో నెలకొని లేదు. కాబట్టి వారు గాబరా పడ్డారు. వెంటనే ఆయనను నిద్ర లేపారు. సముద్రం ఆయన ఆజ్ఞకు వెంటనే శాంతించింది. సాధారణంగా తుఫాను ఉవ్వెత్తిన లేచిన తరువాత నిదానంగా మరలా శాంతించినట్లు శాంతించడం కాదు, ఆయన ఒక్క మాటకు వెంటనే సముద్రము అలలు శాంతించాయి. అది చూచిన శిష్యులు ఆశ్చర్యపోయారు. యేసుక్రీస్తు వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపోయాడు. అప్పటి వరకు వారు ఆయన చేసిన అనేక అద్భుత కార్యాలు చూశారు, కానీ వారిలో విశ్వాసం రూపొందలేదు. ఇంతమందిని అద్భుతంగా స్వస్థపరిచాడు కాబట్టి ఆయన మమ్మల్ని తప్పకుండా అద్భుతంగా కాపాడతాడనే విశ్వాసం వారిలో లేదు. శిష్యుల అవిశ్వాసానికి క్రీస్తు ఆశ్చర్యపోయాడు. వారు ఇంకా క్రీస్తుని దైవత్వాన్ని గూర్చి సరైన విశ్వాసం లేకుండానే ఉన్నారు. కానీ ఈ సముద్రంలో జరిగిన ఈ అద్భుతం ద్వారా, అతని ఆజ్ఞ మీద గొప్ప తుఫాను కూడా శాంతించడం ఒక్కసారిగా జరగడం ద్వారా శిష్యులకు యేసుక్రీస్తుని మీద, అతని దైవత్వం మీద గూర్చినటువంటి అవగాహన వారికి స్పష్టంగా కలిగిందని చెప్పవచ్చు.
అందుకు వారు ఈయన ఎవరై ఉంటాడు అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. ఈయన ఎవరు అన్న ప్రశ్నకు ఈ ప్రశ్నలోనే మనం సమాధానాన్ని చూస్తాం. అతడు దైవము. అతడు దైవం కాబట్టి అతడే ఈ సృష్టిని చేసినవాడు. ఈ సృష్టి శక్తులు, ఈ సృష్టి సమస్తము ఆయన ఆజ్ఞకు విధేయించవలసిందే. అందుకే మనము యోబు గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనంలోను, 26వ అధ్యాయం 12, 13 వచనాల్లోను, కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 9వ వచనంలోను, 104వ కీర్తన 7వ వచనంలోను, 106వ కీర్తన 25వ వచనంలోను ఆయన దేవుని యొక్క సృష్టి మొత్తం దేవునికి విధేయతను చూపిస్తుంది అని చెప్పిన మాటలు మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతాయి. క్రీస్తు ప్రభు సమస్త సృష్టిని చేసిన వాడు, అతడే సృష్టిపై సర్వాధికారం కలిగిన వాడు. కాబట్టి ఆయన ఆజ్ఞకు సృష్టి విధేయతను చూపించి గొప్ప ప్రశాంతతను అక్కడ నెలకొనేలా చేసింది. కాబట్టి ఆయనకు అతీతమైంది ఏమీ లేదు. సృష్టిలోని సమస్తము చివరికి దుష్టశక్తులు కూడా ఆయన్ను విధేయించవలసిందే. అందుకే ఆయన ఆజ్ఞ మేరకు దుష్టశక్తులు ఆయన్ను విధేయించి అక్కడ నుండి పారిపోయినట్లుగా మనం సువార్తల్లో చూస్తూ ఉన్నాం. ఆయనను విధేయించడం, ఆయనను అనుసరించడం మనందరి యొక్క బాధ్యత కూడా. సమస్త శక్తులు ఆయన ఆధీనంలో ఆయన్ను విధేయిస్తూ ఉన్నాయి. మనం కూడా ఆయన ఆజ్ఞలకు విధేయించి ఆయన వాక్యానుగుణంగా జీవించడం ద్వారా మన జీవితాన్ని మనం ధన్యం చేసుకుంటాము. ఆయన వాక్యానుగుణంగా జీవించి మన జీవితానికి విలువను ఆపాదించుకోగలుగుతామని నేటి దేవుని వాక్యం మనకు వెల్లడి చేస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి పట్టణంలో మనం సమస్త సృష్టిని చేసిన వాడు దేవుడే. దేవుని సృష్టిని, దేవుణ్ణి అర్థం చేసుకోవడం మానవునికి అసాధ్యం. కాబట్టి యోబు దేవుని జ్ఞానాన్ని ప్రశ్నించేటంతటి వాడు కాదు అంటూ ఆ గ్రంథం మనకు గొప్ప సత్యాన్ని వెల్లడి చేస్తూ ఉంది. అంతే రీతిలో ఈనాడు ఆ సృష్టిని చేసిన ఆ దేవుడే మానవుడిగా మన మధ్యకు వచ్చాడు. కాబట్టి ఈ సృష్టి కూడా ఆయన్ను విధేయించిందని, కాబట్టి ఆ దేవుడైన యేసుక్రీస్తుని యొక్క దైవత్వాన్ని మనం గ్రహించుకొని ఆయనపై పూర్ణ విధేయతతో, విశ్వాసంతో జీవించి, ఆయన యందు నమ్మకంతో జీవించి, విశ్వాసపాత్రంగా, నమ్మక పాత్రంగా మనము జీవించడం ద్వారా మన జీవితాలను ధన్యం చేసుకోవాలని నేటి వాక్యం మనల్ని కోరుతూ ఉంది. సముద్రాన్ని చేసిన వాడు ఆయనే, దానికి ఎల్లలు ఏర్పాటు చేసింది ఆయనే, దానికి పరిధిని నెలకొల్పింది ఆయనే. అలాంటి సముద్ర తుఫానులను కూడా ఒక్క మాటతో చల్లార్చిన వాడు ఆయనేనని, కాబట్టి ఆ యేసుక్రీస్తుపై మన విశ్వాసాన్ని పెంపొందించుకొని మన జీవితాలు ధన్యం చేసుకోవాలని నేటి వాక్యం మనల్ని కోరుతూ ఉంది. మనం దుష్ట శక్తికి ఎంత శక్తి ఉందో, దేవునికి ఎంత శక్తి ఉందో మనం గ్రహించుకోలేని మూర్ఖులుగా మనం జీవిస్తూ ఉన్నాం. ఆ మధ్య ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. అతడు దేవుడు ఎంత ఉన్నాడన్నది సత్యమో అలాగే దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే సత్యము అన్నాడు. నేను దానికి ఒప్పుకున్నాను. కానీ నేను ఒక మాట చెప్తాను, వినమన్నాను, చెప్పమన్నాడు. అప్పుడు నేను అన్నాను, దేవుడు ఉన్నది సత్యమే, దుష్టశక్తి ఉన్నది సత్యమే. అయితే దుష్టశక్తి మీద సర్వాధికారము దేవునిదే. దేవుని శక్తిని మించిన శక్తి దుష్టశక్తికి లేదని నువ్వు గ్రహించాలి అన్నాను. అతడు వెళ్ళిపోతూ, మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈనాడు మనం ఎంత చెప్పినా అర్థమైనట్లు నటిస్తూనే అర్థం కాని వ్యక్తులుగా ప్రవర్తిస్తున్న వారెందరో. చాలామంది చేతబళ్ళు జరుగుతూ ఉన్నాయి, మా జీవితాలు చేతబళ్ళ ద్వారా పాడైపోతూ ఉన్నాయని భయపడి మరలా ఎవడో చేతబడి చేస్తున్నాడని వాడి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర నుంచి వాళ్లకు చేయబడిన చేతబళ్ళు పోగొట్టుకున్నామని మరలా ధైర్యంగా తిరుగుతూ ఉన్నారు. ఒక సాతాను, ఒక దుష్టశక్తి వేరొక దుష్టశక్తిని పోగొడుతుందా? దుష్టశక్తి సహాయంతో చేతబడి చేశాడు, వాడే మరలా చేతబడి తీయగలడా? దుష్టశక్తి సహాయంతో దుష్టశక్తిని పారద్రోలడం అసాధ్యం. నిజంగా దుష్టశక్తి నిన్ను ఇబ్బంది పెడుతుందంటే
ఆ దుష్టశక్తి నుంచి విడుదల పొందడానికి నువ్వు దేవుని దగ్గరికి రావాలి. అందుకే నేను పదే పదే ప్రజలను కోరుతూ ఉన్నాను, మీరు దేవుని సన్నిధికి రండి, పవిత్రమైన దివ్య పూజల్లో పాల్గొనండి, దివ్య పూజలో దేవుని వాక్యాన్ని ఆలకించండి, దేవుని శక్తిని గ్రహించండి, దేవుడు కోరేదాన్ని అర్థం చేసుకోండి, దేవుడు ఎంత మహోన్నతుడో గ్రహించుకోండి. తద్వారా దైవశక్తితో దుష్టశక్తులను ఓడించగలిగిన వ్యక్తులుగా రూపొందండి. ఆ ప్రభు శరీర రక్తాలను, దివ్య సత్ప్రసాదాన్ని స్వయంగా దేవుణ్ణే భుజించండి. ఎలాంటి దుష్టశక్తి మీ మీద ఎలాంటి ప్రభావము చూపించదని నేను ప్రజలకు బోధిస్తూ ఉన్నాను. కానీ దానిని గ్రహించేవారు ఎంతమంది అన్నది నిజంగా ప్రశ్నే. ప్రియ దేవుని బిడ్డలారా, దైవశక్తి మహోన్నతమైంది. దైవశక్తిని మించిన శక్తి లేదు. దుష్టశక్తికి శక్తి ఉందని నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఇంకో సత్యం ఏమిటి అనంటే, దుష్టశక్తికి దైవశక్తిని మించిన శక్తి లేదు. దుష్టశక్తి కూడా దేవుని విధేయించాల్సిందే, దేవునికి లోబడి బ్రతకాల్సిందే. అంత శక్తిమంతుడైన దేవుని శక్తిని, దేవుని ప్రేమను, కరుణను, దేవుని కారుణ్యాన్ని, కృపను అర్థం చేసుకొని దేవుణ్ణి అంటి పెట్టుకొని జీవించి, విశ్వాసపాత్రంగా జీవించి మన జీవితాలను ధన్యం చేసుకున్న అలాంటి శక్తిని మనకు దయచేయమని ఒక్క మాటతో మహా తుఫానును ఆపిన ఆ ప్రభుని వేడుకుందాం. ఆ మహాశక్తిమంతుడైన ప్రభు, ఆ కారుణ్యమూర్తి మనల్ని, మన కుటుంబాలను సమస్త దుష్టత్వం నుండి కాచి కాపాడి, తన శక్తితో, తన కరుణతో మనల్ని సంరక్షించి కాచి కాపాడునుగాక. ఆమేన్.